అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్మెంట్ డిఏ బకాయిలకి సంబంధించి మరో సంచలనం. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి. 16 నెలలుగా డిఏ లేదు, సీఎం అపాయింట్మెంట్ దొరకదు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు అక్టోబర్ 7వ తేదీ కాబట్టి విజయవాడ ధర్నా చౌక్లో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వర్గాలందరూ కూడా ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారండి. ప్రభుత్వం బకాయిగా ఉన్నటువంటి చెల్లింపులన్నీ కూడా వెంటనే త్వరగతిన చేయాలి, పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలు విడుదల చేయాలి, కొత్త పీఆర్సీ ఫిట్మెంట్తో పాటుగా 30% మధ్యంతర భృతి ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులు డిమాండ్లు అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది. గత 16 నెలలుగా ఉద్యోగులకు రావాల్సిన డిఏ అలవెన్సెస్ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి మండిపడ్డారు. ఈ చర్య ప్రభుత్వ నిబద్ధతపై, ఉద్యోగుల సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతుందని ఆయన విమర్శించారు. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ డిఏ అవసరం పెరుగుతుందని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని వెంకటరామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకునేందుకు సరైన వేదిక దొరకగా సంఘాల నాయకులు దిక్కులేని వారుగా మారారని ఆయన అన్నారు. ఇక గతంలో సలహాదారులు ఉండేవారని, వారు కనీసం ఉద్యోగుల సమస్యలు విని ప్రభుత్వానికి చేరవేసేవారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి సంప్రదింపుల యంత్రాంగం కూడా లేకపోవడంతో ఉద్యోగుల ఆందోళన మరింత పెంచుతుంది. ఇక ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా పలు ఉద్యోగ వర్గాలు చేపడుతున్న ఆందోళనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తన పూర్తి మద్దతును ప్రకటించిందండి. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసనలకు మరియు ఉపాధ్యాయుల ధర్నాలకు సంఘీభావం తెలుపుతున్నట్లు వెంకటరామరెడ్డి స్పష్టం చేశారు. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొత్తంగా 16 నెలలుగా డిఏ బకాయిలు చెల్లించకపోవడం, ముఖ్యమంత్రితో సమావేశమయ్యే అవకాశం లేకపోవడం వంటి కారణాలతో ఏపీ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని, ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గట్టిగా కోరారు. లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది.